దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన ఇద్దరు భక్తుల కోసం మీకు వివరించాలనుకుంటున్నాను ప్రియులారా. మొట్టమొదటి వ్యక్తి ఇస్కరియోతు యోధ, రెండో వ్యక్తి జక్కయ్య. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువుతో జీవించి ఆయనతో నడిచి అద్భుత కార్యాలు ఆశ్చర్యాలను చూశాడు, కానీ మారుమనసు పొందలేని వారిగా జీవించి యేసుక్రీస్తు ప్రభు వారిని 32 నాణాలకి అమ్మివేసిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కానీ జక్కయ్య అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన మాట విని మారుమనసు పొంది తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తనలో రెండంతలుగా అందరికీ మరి ఇచ్చి మారుమనసు పొందినటువంటి ఫలదాన్ని పొందుకున్నాడు. మారుమనసు పొందిన జీవితాన్ని మరి కనబరిచాడు. మారుమనసు పొందిన వ్యక్తిలో క్రియలు మారితే, తలంపులు మారితే, ఆలోచనలు మారుతాయి. మారుమనసు పొందలేని వ్యక్తిలో ఏ తలంపులు మారు. మారుమనసు వ్యక్తి పొందిన వారిగా మనం జీవించాలి.